ఈరోజు మనం కొంతమంది అడుగుతుంటారు. ఫ్రక్టోస్ అంటే ఏంటి? సెమెన్ అనాలిసిస్‌లో ఫ్రక్టోస్ ఉండడం కరెక్టేనా? అంటే దానివల్ల యూసా? ఎందువల్ల దానివల్ల ఎఫెక్ట్ ఏంటి? అని కొంతమంది అడుగుతుంటారు. దీని గురించి మనం చెప్పుకుందాం. హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్ట్9 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. జనరల్‌గా ఏంటంటే సెమెన్ అనాలిసిస్‌లో ఫ్రక్టోస్ అనేది నార్మల్ అన్నమాట. ఫిజియోలాజికల్‌గా గూడా స్పెర్మ్స్ తయారైన తర్వాత మళ్ళీ దాంతో పాటు కొన్ని న్యూట్రిషన్స్ అనేటివి యాడ్ అవుతాయి. సో, చిన్న సెమైనల్ వెసికల్స్ అనే వాటి నుంచి ఫ్రక్టోస్ యాడ్ అవుతదన్నమాట. సో, ఆ ఫ్రక్టోస్ అనేది 90% ఆఫ్ షుగర్స్ ఉంటుంది. దీంట్లో లో 90% అనేది ఫ్రక్టోస్ ఉంటుంది షుగర్స్‌లో. సో, ఈ ఫ్రక్టోస్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే స్పెర్మ్ మూవ్‌మెంట్‌కి, అంటే స్పెర్మ్ నార్మల్ మొటిలిటీ ఉండడానికి ఒకటుంటుంది. నెక్స్ట్ వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్, అంటే స్పెర్మ్స్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల డ్యామేజ్ అవ్వకుండా ఫ్రక్టోస్ అనేది సేవ్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కెపాసిటేషన్ అంటాము. యాక్టివ్‌గా స్పెర్మ్స్ మూవ్ అయిన తర్వాత ఎగ్ దగ్గరికెళ్ళి ఫెర్టిలైజ్ చేయడాన్ని కెపాసిటేషన్ అని చెప్తాము. సో, ఈ కెపాసిటేషన్‌కి కోసం గూడా ఫ్రక్టోస్ అనేది చాలా యూజ్ అవుతదనమాట. నెక్స్ట్ కొన్ని మనం సెమెన్ అనాలిసిస్ చూసినట్లయితే ఇన్ఫెక్షన్స్ ఉన్నట్లు గూడా వస్తది. సో, ఫ్రక్టోస్ అనేది గూడా మనకి ఇన్ఫెక్షన్స్ నుంచి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రాకుండా సెమెన్‌లో ప్రొటెక్ట్ చేస్తుంది. సో, ఈ అన్ని బెనిఫిట్స్ ఉండడం నార్మల్ ఫిజియోలాజికల్‌గా ఫ్రక్టోస్ ఉండడం అనేది ఫిజియోలాజికల్ అన్నమాట. అలా కాకుండా కొంతమందిలో ఫ్రక్టోస్ తక్కువుంది అంటే సప్లిమెంట్స్ తీసుకోమని చెప్తాము. మెయిన్‌గా ఫ్రక్టోస్ రిచ్ ఫుడ్ ఏంటంటే అది డెవలప్ అవ్వడాని కోసము జింక్, సెలీనియం రిచ్ ఫుడ్ అనేది ఇస్తాము. సో, యాంటీ ఆక్సిడెంట్ టాబ్లెట్స్ రూపంలో అయినా తీసుకోవచ్చు. అలా కాకుండా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, వాల్‌నట్స్ ఇలాంటి వాటిలో ఫ్రక్టోస్ అనేది, అంటే సెమెన్‌లో ఫ్రక్టోస్ తయారవ్వడానికి కావాల్సిన న్యూట్రియంట్స్ ఉంటాయి. సో, ఒకవేళ ఫ్రక్టోస్ డెఫిషియెంట్ ఉంటే కొంతమందిలో సెమెన్ అనాలిసిస్‌లో ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ ఉండడము, మొటిలిటీ తక్కువుండడము ఇలాంటివి చూస్తుంటాం. సో, అబ్నార్మల్ స్పెర్మ్స్‌తో తయారైనప్పుడు ఒక్కొక్కసారి బేబీస్‌కి అంటే అబార్షన్స్ అవ్వడము, ఫెర్టిలైజేషన్ జరగకపోవడము అది కూడా ఒక వన్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ ఇన్‌ఫర్టిలిటీ అన్నమాట. సో, హోప్ దిస్ వీడియో ఈస్ ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ. థాంక్ యూ వెరీ మచ్.